10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇంతలా అబద్ధాలు చెబుతారా? ఇలా దిగజారుతారా? ఆయన మాట్లాడుతుంటే మైక్ సమస్య వస్తే కరెంటు కోతలని అబద్ధాలు మాట్లాడారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు చాలామంది కాంగ్రెస్లో చేరడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ మాటల్లో కొంచెం కూడా వాస్తవం లేదన్నారు. కట్టుకథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని, కేసీఆర్ తాను కట్టిన ఇంటిని తానే తగులబెట్టిపోయారని విమర్శించారు. కేసీఆర్ ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అప్పులు చేశారని ఆరోపించారు. పార్టీ వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతా ఉంటే దాని నుంచి తప్పించుకోవటానికి తన పార్టీకి సంబంధించిన కొద్దిమంది కార్యకర్తల్ని కాపాడుకోవటం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియలానే కనిపించింది తప్ప దాంట్లో ఏమాత్రం వాస్తవాలు లేవు. అసలు కొన్ని సందర్భాల్లో నాకు చాలా ఆశ్చర్యం కూడా అనిపించింది. దాదాపు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి తాను చెప్పుతున్నటువంటి మాటలు, నేను చేసినటువంటి వ్యాఖ్యానాలు చూస్తా ఉంటే ఇంత తక్కువగా కూడా దిగజారిపోయి ప్రవర్తిస్తారా అనిపించింది. వారు విద్యుత్ మీద మాట్లాడారు, రైతు బంధు పైన మాట్లాడారు, రైతు బీమా పైన గురించి మాట్లాడారు, నీళ్ల గురించి మాట్లాడారు, వారు కట్టినటువంటి కాళేశ్వరం గురించి కూడా మాట్లాడారు. ఏ ఒక్కదాన్ని కూడా వాస్తవాలు జోలికి పోకుండా కట్టుకథలు చెప్పి అందులోంచి బయటపడాలనేటువంటి ప్రయత్నం చేశారు తప్ప జరిగింది పొరపాటే. కనీసం మీరు ఇప్పటికైనా మీరైనా సరి చేస్తా ఉన్నారు, సంతోషిస్తాంలే అనేటువంటి మాట వారి నుంచి వస్తుందని ఆశించారు. కానీ వారి మాటలన్నీ వింటా ఉంటే నిన్న వారు ప్రెస్ అడ్రస్ చేసినటువంటి ప్రాంగణం, ఆ ప్రాంగణమే వారు మాట్లాడేటువంటి మైక్ గాని మిగతాది కానీ కరెంటు సంబంధం లేకుండా జనరేటర్ పెట్టుకుని వారు ఆ మీటింగ్ అడ్రస్ చేస్తూ ఆ జనరేటరో లేకపోతే ఆయన అడ్రస్ చేసే మైక్ సిస్టమో ఆగిపోతే దానికి కూడా చూసారా కరెంట్ ఎట్లా కట్ అయిపోయిందని అంటున్నాడు. వాస్తవాలన్నీ కూడా పచ్చిగా మా డిపార్ట్మెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.